రాజకీయం అంటే రాజకీయాలను చెత్తతో పోల్చడం లేదు. ఇప్పుడు చెత్తపై రాజకీయం జరుగుతోంది అనేదే మా ఇంటెన్షన్. మామూలుగా రాజకీయ నేతలు దుమ్మెత్తి పోసుకుంటారు, బట్ కడపలో మాత్రం చెత్తెత్తి పోసుకుంటున్నారు. ఇంతకీ ఈ చెత్త రాజకీయం కథ ఏంటి? ఎన్నికల ముందు చెప్పారు, సీఎం హోదాలో కూడా చెప్పారు, ఇకపై రాష్ట్రంలో ఎక్కడా చెత్తపై పన్నును వసూలు చేయబోమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బట్ కడపలో మాత్రం అలా కుదరదు అంటున్నారు మేయర్ సురేష్ బాబు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో రాలేదు కాబట్టి చెత్త పన్ను వసూలు చేస్తామని ఖరాఖండిగా చెప్తున్నారు. ఇదే ఇప్పుడు మేయర్ ఇంటిపై చెత్త వర్షం కురవడానికి కారణమైంది. డంప్ యార్డుకు చేరాల్సిన చెత్త ఇలా కడప మేయర్ సురేష్ బాబు ఇంటికి చేరడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. గత కొన్ని రోజులుగా కడపలో చెత్త సేకరణ కాస్త ఆలస్యమవుతోంది. దీంతో వీధుల్లో చెత్త భారీగా పేరుకుపోతోంది. ఎందుకంటే మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పుడే చెత్త ఎత్తాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు మేయర్ సురేష్ బాబు. కొత్త పిచ్చగారికి పొద్దురగదన్నట్టు కొత్తగా రాజకీయాలకు వచ్చాం. ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఉన్నాం. స్థానిక సంస్థలు చిన్నచోక గ్రామ పంచాయతీగా 10 ఏళ్ళు ఉన్నాం. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాం. జీవో చూసుకోలేదంటది, ఏదో కొత్త జీవో వచ్చినట్టు. ఆమె ఏం జీవో చూసింది? వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏమైనా కొత్త జీవో ఇచ్చినాడా? ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారాన్ని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని జీవో ఇవ్వలేదు. వాళ్ళు నోటి మాటతో చెత్త పన్ను వసూలు చేయొద్దండి అని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అధికారులకు అందరికీ. చెత్త పన్ను కూడా వసూలు చేయడం ఇది ఆయన వర్షన్. అసలు చెత్త పన్ను వసూలు చేయొద్దని నోటి మాటగా చెప్పారని, ఎక్కడా జీవో జారీ చేయలేదన్న లాజిక్ను తెరపైకి తీసుకొచ్చారు. బట్ సీఎం ఆదేశాలు ఇచ్చాక ఈ రాజకీయం ఏంటని రివర్స్ అటాక్ చేస్తున్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది. చెప్తున్నాను, నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి ఈ విప్లవం రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు చేస్తారు వీళ్ళు? వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు కార్పొరేషన్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ప్రజలు కూడా నా పేరు వాడుకొని ఎవరన్నా మాట్లాడితే మీరు ఎవరు నమ్మకండి. నేను నా మనస్స వాచ కర్మన కడప నియోజకవర్గ ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది కడప గడపలో చెత్తపై జరుగుతున్న రాజకీయం. నిజానికి చెత్త పన్ను అనేది ఎన్నికల ముందు చాలా కీలక అంశంగా మారింది. చెత్త వసూలు చేయడానికి కూడా ప్రజలపై భారం మోపడం సరికాదన్న విమర్శలు వచ్చాయి. స్వచ్ఛాంధ్ర, జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో 2021లో గాంధీ జయంతి సందర్భంగా చెత్త పన్ను వసూళ్లు ప్రారంభమయ్యాయి. చెత్తను డంప్ చేయడానికి వాహనాలు కొనుగోలు చేసి వాటి ఈఎంఐలు కట్టాలని మున్సిపల్ ఆఫీసులను ఆదేశాలు వెళ్లాయి. అప్పటి నుంచి టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేశారు. ఫలానా ఇంటికి ఇంత అంటూ 30 రూపాయల నుంచి 15,000 వరకు వసూలు చేశారు. అంటే సాధారణ ఇళ్లకు 30 రూపాయలు, వ్యాపారులకు ఒక రేట్, ఆసుపత్రులకు మరో రేట్, ఫంక్షన్ హాల్స్కు ఇంకో రేట్, ఇలా కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేసి వసూలు చేశారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. ఇదే విషయంపై ఎన్నికల ముందు హాట్ డిబేట్ జరిగింది. తాము అధికారంలోకి రాగానే ఈ పన్నును తొలగిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత వసూలు చేయొద్దని ఆదేశించారు. మరి ఈ ఆదేశాలు అన్ని మున్సిపాలిటీల్లో అమలవుతోంది. మరి కడపలోనే ఎందుకు చెత్త పన్ను వసూలు చేయాలని ఆదేశిస్తున్నారు కడప మేయర్?
ఇదంతా చూస్తుంటే ఇది పక్క రాజకీయమని తేలిపోతుంది. ప్రజలపై భారం ఉండకూడదనే కదా. మరి మళ్ళీ ఈ బాధుడు ఎందుకు అనేది ప్రశ్న. నిజానికి టీడీపీని ఇరుకున పెట్టాలనుకుంటే చాలా రాజకీయ అంశాలుంటాయి. మరి వైసీపీ నేతలు ఇలా ప్రజలను ఇబ్బందికి గురి చేసే విషయాల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారనేది మరో ప్రశ్న. అయితే వైసీపీ నేతల వర్షన్ మరోలా ఉంది. ఇదంతా టీడీపీ కుట్రే అనేది ఆ పార్టీ నేతల వాదన. మేయర్ ఇంటిపై చెత్త వేసింది, వేపించింది టీడీపీ నేతలే అంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా రెచ్చగొట్టే చర్యలంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు, టీడీపీ నేతల తీరుకు నిరసనగా మేయర్ సురేష్ బాబు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కూడా దిగారు. మేయర్ గారు ఇంటి ముందర చెత్త వేయడం అనేది, ఈరోజు మీరు చెత్త వేస్తా అన్నారు, మీ ప్రభుత్వం ముందైనా మీరు ఏమైనా చేయగలుగుతారేమో కానీ మా ప్రజల యొక్క బలం అనేది మా వైపు ఉంది అనేది మీకు తెలుసు. మీరు ఎంత పర్సెంటేజ్ ఓట్తో గెలిచినారో మీ అందరు తెలుసు. ఈ విధంగానే చేసుకుంటా అంటే ప్రజా విప్లవం అనేది, ప్రజా యొక్క తిరుగుబాటు అనేది ఏందో మేము త్వరలో మీకు చూపిస్తామనేది మేము చెప్తా ఉన్నాం. దయచేసి మీరు అరాచకాలు అనేది స్వస్తి చెప్పండి. ఒక సాక్షాత్తు ఒక మేయర్ ఇంటి ముందు చెత్త వేస్తే ఇంకా ప్రజాపాలన అనేది ఎక్కడ ఉంది? మీరు పోలీస్ పాలనతో ఏమన్నా తీసుకొని ఈరోజు మీరు ఇట్లా అరాచకాలు ఏమన్నా సృష్టిస్తారేమో. మాకు ప్రజాబలం ఉంది అనేది మీరు గుర్తించుకోండి. ఇక ప్రస్తుతం కడపలో చెత్తపై రాజకీయం కంటిన్యూ అవుతోంది. మరి ఇది ఎటువైపు దారితీస్తుంది, ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.